ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో కీర్తనలు 19వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాల్లోని దాని భావం ఏమిటో కూడా మనం ఈరోజు నేర్చుకుందాము. ఆకాశములు దేవుని మహిమయు వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచారపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలమాను భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చూడండి, పగటికి పగలు రాత్రికి రాత్రి కూడా దేవుడి జ్ఞానమైతే తెలుపుచూ ఉన్నాయంట. వాటికి భాష లేదంట, మాట లేదంట, స్వరము వినబడదంట. అంతేకాదా, దేవుడి సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన జ్ఞానమైతే మొత్తము కూడా తెలియపరచు ఉంది. పగటికి పగలు కూడా, అంటే దాని క్రమములో అది ఎలా జీవిస్తుందంటే, ఏ విధంగా సూర్యుడు ఉదయించి అస్తమించాలో, రాత్రికి చంద్రుడు ఏ విధంగా తన క్రమ ప్రకారంగా రావాలో అతనికి జ్ఞానము వివరించుచూ ఉన్నదంట, తెలుపుతూ ఉన్నదంట. అర్థమైందా? ఈ సృష్టి కూడా ఆయన చేతిలో సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్తగా ఈ యొక్క వచనాల్లో మనం చూడగలం అన్నమాట. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతడు మేడికి మరుగైనది ఏదియు కూడా లేదు. దేవుడి కంట మరుగైనది ఏది కూడా లేదంట. అతడు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు కూడా వెళ్తున్నట్లు మనం ఇక్కడ చూడగలము. అంతే, దేవుడికి సమస్తము కూడా తెలుసు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనమును నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. ఆయన వాక్యం అయితే మనకు వెలుగు ఇచ్చిద్దని కూడా ఇక్కడ ఈ వచనాల్లో మనం చూడగలం అన్నమాట. ఎందుకంటే ఆయన వాక్యమే మనకు వెలుగు. ఆమేన్. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన, మేలిమి బంగారము కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటి వలన నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఇక్కడ దావీదు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడో మనమైతే చూడగలం అన్నమాట. వాటి ద్వారా, ఆ వచనాల ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, అయ్యా నీ ఉపదేశం నిర్దోషమైనవి, హృదయములకు సంతోషపరచునంట వాటిని. ఎందుకంటే దేవుడి మాటలే జీవమై ఉన్నాయి కాబట్టి అవి మన హృదయాలకు ఎంతగానో సంతోషపరచునని ఇక్కడ తెలియచేస్తున్నట్టు ఉంది. అంతేకాకుండా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మూలమైనది, అది కనులకు వెలుగునిచ్చునంట.
అవును కదా! ఆయన వాక్యం మనం చదువుతున్నప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు అన్నదే మనకైతే అర్థమయ్యిద్ది కాబట్టి దానినైతే మనం గ్రహించగలం అన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడంటే, బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే, తేనె కంటే, జుంటిదైన ధారల కంటే మధురమైనదయ్యా నీ వాక్యము. ఆ! వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొని గొప్ప లాభము కలుగునయ్యా. తన పొరపాట్లు కనుగొనగవాడు ఎవడు అని అంటున్నాడు. అంతే కదా! మన హృదయంలో తప్పులు ఉన్నప్పుడే కదా, ప్రభువా నేను చేసేది తప్పు నాయన అని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోగలుగుతాం. నిజంగా మనం తప్పులున్నాయి అని గ్రహించగలేకపోతే మనమైతే దేవుడి సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమన్నమాట. అందుకే తన హృదయంలో పాపమున్నదని గ్రహించగలిగిన వాడు ఎవడో అని ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా మన పొరపాట్లు కనుగొనంట మనం రహస్యంగా చేసిన తప్పులు కూడా దేవుడు క్షమించి మనల్ని అయితే నిర్దోషులుగా అతను తీర్పు తీర్చునంట. ఎందుకంటే పాపము చేయటం మన పుటకతోటే మనం పాపాత్ములము. ఎందుకంటే పాపపు స్వభావము మన యొక్క నైజంలోనే ఉన్నది. కానీ మనం రహస్యంగా బహిరంగంగా చేసిన ప్రతి పాపములు కూడా క్షమించి మనల్ని అయితే ఆయన రక్తంలో కడిగి నిర్దోషులుగా, అంటే ఏ పాపము కూడా నువ్వు ఎన్నడూ కూడా చేయని విధముగా ఆయనైతే తీర్పు తీరుస్తాడంట. ఇది ఎంత గొప్ప భాగ్యము! ఎక్కడ దొరుకును ఇది మనకి? మన యేసయ్య దగ్గరే కదా ఇటువంటిది దొరుకును. అర్థమైందా పిల్లలో? ఇంకా చివరి వచనం మనం చూద్దాము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారా ఎంత చక్కగా దేవుణ్ణైతే ఆశ్రయించి, అయ్యా నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను అంగీకరించు. అంటే నేను ఎల్లప్పుడూ కూడా నీకు ప్రార్థన చేస్తాను కదయ్యా, ఆ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా నీవు అంగీకరించు అని ఇక్కడ దేవుణ్ణి అయితే వేడుకుంటున్నట్లు మనం దావీదుని చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా అయ్యా నా హృదయంలో ఎల్లప్పుడూ కూడా నీ మాటలు ఉంచు నాయన అని కూడా మనం చూడగలం. ఎందుకంటే ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడే కదా వాటిని మనం ధ్యానం చేయగలము. ఈ రోజుల్లో మనం కూడా రోజుకొకటి కీర్తన అధ్యాయము మనం బైబిల్ ధ్యానం చేస్తున్నాం. దీనిలోని భావము మనం గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క వాక్యము మన హృదయములో భద్రంపరుచుకొని వాటి ప్రకారంగా మనం జీవించాలి అన్నదే ఈ చిన్న ఆశ అన్నమాట. అందుకని రోజుకొక వాక్యము మీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నాను. దీనిలోని భావము ఇంకనూ కూడా మీరు ప్రార్థిస్తూ దానిలోని మీరు గ్రహించి దేవుడికి ఇష్టకరంగా మనం జీవించాలి అన్న ఒకే ఒక్క ఆశతో ఈ యొక్క వచనాలు మొత్తము కూడా మీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నాను. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమంది బైబిల్ చదువుకోవటం వారికి రాదు. పెద్దవారు ముసలివారు అయినప్పుడు వారి కనులు సరిగ్గా కనపడదు కనపట్టి ఈ బైబిల్ చదువుకోలేరు. అందుకని రోజుకొక అధ్యాయం చొప్పున మీ యొద్దకు నేను తీసుకొస్తూ ఉన్నాను. దాని భావము మీరు గ్రహించి దాన్ని దేవుడికి ఇష్టకరంగా మనం జీవించాలి అన్నది ఒక్క చిన్న ఆశ మాత్రమే. అర్థమైందా పిల్లలు? మీ అందరిని కూడా ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.